హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్ లో భాగంగా ఈ కింది ప్రశ్న సాల్వ్ చేద్దాము. లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 10 మోర్ దాన్ ఇట్స్ బ్రిడ్స్. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 10. సో బ్రిడ్త్ ని బి అనుకుందాము. అండ్ ఇట్స్ పెరిమీటర్ ఇస్ 140 సెంటీమీటర్స్. దెన్ ఏరియా కావాలి. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయడం మనకు పెరిమీటర్ అయితే ఇచ్చాడు. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 140 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 70 అవుతుంది. సో ఎల్ అంటే ఎంత రాసుకోవచ్చు మనము? బి ప్లస్ 10 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 70. సో 2b ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 70. 2 కామన్ తీయచ్చు. బి ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 35. సో బి ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చేసింది. బి 30 అయినప్పుడు నాకు ఖచ్చితంగా ఎల్ ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి. సో 30 ఇంటూ 40. 30 ఇంటూ 40 ఎంత అవుతుంది? 1200 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.